2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. నేత్ర, సునీత, దివ్య, వైదేహి అండ్ లక్ష్మి, చారు అండ్ మేఘన, ఇప్పుడు రంభ. When anchors do their job perfectly. Amazing. Thank you. Amazing. Thank you. అంటే పర్టికులర్ కీ పాయింట్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి నువ్వు బాహుబలి లాగా, పద్మావతి లాగా ఒక క్యారెక్టర్ చేయాలి. నా మైండ్ ఓన్లీ దే ఆర్ బ్యూటిఫుల్. I thought let's explore this genre also. స్వామి ఏం మాల అంటే మేనకమాల. ఏం మాల స్వామి? మేనకమాల. ఆ సీన్ చాలా ఫన్ ఉంటది. హెయిర్ హోస్టెస్ స్టైల్లో డైలాగ్ చెప్పొచ్చు. ఈ సినిమాలో ఉన్న డైలాగ్ I will only speak that much. इस विमान में 4 आपातकालीन द्वार है, 2 सामने 2 पीछे, 4 विंग्स के ऊपर. ఏదైనా డిఫరెంట్ డిఎం మీకు వచ్చిన మెసేజ్ అంటే ఏదని చెప్తారు? Was very too far it went from a fan to of someone who got obsessed with me. My brother gave warning that time nicely. Second time he came to Mumbai. Third time he came to Hyderabad. He met my brother and he said, "We love each other. Who are you to stop?" Before that, I didn't even know him. నిజంగా నేను నమ్మలేకపోతున్నా, చూడడానికి అలానే ఉన్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ఒక బ్యూటిఫుల్ గార్జియస్ రంభా గారు ఉన్నారు, అలాగా అలియాస్ రాశి సింగ్ గారు కూడా. మరిన్ని విషయాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము రంభ గారి చూస్తూ ఇట్లా ఉండిపోయాం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అంటే రంభా, ఉర్వశి, మేనక ఈ టైప్ మూవీస్ అంటే స్టార్టింగ్ నుంచి నేత్ర, సునీత, దివ్య, వైదేహి అండ్ లక్ష్మి అండ్ చారు అండ్ మేఘన, ఇప్పుడు రంభ. ఎట్లా అనిపిస్తుంది? స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకొని వచ్చారు లాస్ట్ 5 years నుంచి. ఆల్మోస్ట్ పేరు గుర్తుంది అని రిపీట్ చేయండి ఒకసారి. నేత్ర, దివ్య, సునీత, లక్ష్మి, వైదేహి, లక్ష్మి మళ్ళీ 2 times వచ్చింది ఆల్రెడీ. లక్ష్మి అండ్ మేఘన, చారు అండ్ ప్రెసెంట్ రంభ. See, when anchors do their job perfectly. Amazing. Thank you. ఎట్లా అనిపిస్తుంది రంభా క్యారెక్టర్ అంటే పర్టికులర్ కీ పాయింట్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి? కీ పాయింట్ అంటే టైటిలే రంభా ఉర్వశి మేనక. ఓకే. స్టోరీ కూడా దిగుతారు, ఏమవుతుంది దిగిన తర్వాత, ఇట్స్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్. ఓకే. అండ్ నేను సెలెక్ట్ చేశానంటే ఫస్ట్ లుక్ బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. నేను చేయలేదు. అండ్ ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ వాంట్స్ టు డూ వన్ డివైన్ క్యారెక్టర్. ఐ వాంటెడ్ టు డూ సమ్ ప్రిన్సెస్, క్వీన్, బాహుబలి లాగా ఒక క్యారెక్టర్ చేయాలి అలా, ఆర్ పద్మావతి లాగా ఒక క్యారెక్టర్ చేయాలి. ఓకే. రంభా ఇన్ మై మైండ్ ఆల్సో చిన్నప్పటి నుంచి మనం విన్నాం చాలాసార్లు, రంభా ఉర్వశి మేనక. ఇన్ అవర్ మైండ్ ఓన్లీ దే ఆర్ బ్యూటిఫుల్, దే ఆర్ పర్ఫెక్ట్, దే డాన్స్ వెల్, అలా ఉంది కదా. సో అండ్ మీడియా వాళ్ళు కూడా మీరు అందరూ చాలా చాలా టైం నుంచి ఎందుకు మీరు కొంచెం గ్లామర్ చేయొచ్చు కదా, కొంచెం గ్లామర్, మీరు ఇన్స్టాగ్రామ్లో అంత గ్లామర్ ఉన్నారు, మూవీస్లో కూడా చేయొచ్చు కదా కొంచెం. సో ఐ థాట్ లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ జానర్ ఆల్సో. ఓకే. అండ్ అంటే టీజర్లో నార్మల్గా ఈ అల్లు నరేష్ గారి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. నాకు బాగా నచ్చింది ఏంటంటే లాస్ట్లో ఒక డైలాగ్, అంటే రంభా ఉర్వశి గారిని పక్కన పెట్టి స్వామి ఏం మాల అంటే మేనక శరణం అంటారు. అంటే రంభమాల అట్లా కూడా ఏమైనా ఉండుద్దా అని. అదే షుడ్ నాట్ ట్రై టు ఫైండ్ సెన్స్ ఇన్ కామెడీ. 2 photos ఉంటాయి కదా, బ్యాక్ ఇంకోటి ఉంటుంది, ముగ్గురు. ఓన్లీ మేనకమాల అన్నారు కానీ రంభమాల, ఉర్వశి మాల అని చెప్పలేదు. మేబీ మూవీలో ఉంటుంది, అన్ని టీజర్లో మేబీ అలా కట్ చేశారు, మేబీ నాకు కూడా తెలీదు. మీరు చేశారు కదా సినిమా, ఆ సీన్ లో నేను లేను కదా, నాకు ఎలా తెలుస్తుంది? నేను ఉన్న సీన్ నాకు తెలుసు. ఓకే. అన్నీ తెలీదు. బట్ మీకు అంటే మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏదని చెప్తారు ఓవరాల్ గా సినిమాలో? బాగా జనాలు బాగా నవ్వుకునేది అంటే ఇప్పుడు అంత రివీల్ చేయకుండా చెప్పాలంటే, మనం దిగుతాం కదా, సో దే డోంట్ బిలీవ్ దట్ వీఆర్ రియల్. ఆ సీన్ చాలా ఫన్ ఉంటుంది, టీజర్లో కూడా ఉంది. దే గెట్ స్కేర్డ్. నిజం నేను చెప్తాను, మేము నిజంగానే దేవతలు మానవా నా డైలాగ్ ఉంది. సో దే డోంట్ బిలీవ్, అండ్ ఆఫ్టర్ దే బిలీవ్ దే గివ్, దే సే నో దట్, ఓ డూ దిస్, డూ దట్, దెన్ విల్ బిలీవ్. ఐ థింక్ దాట్ విల్ బి సో మచ్ ఫన్. నిజంగా నేను నమ్మలేకపోతున్నా, చూడడానికి అలానే ఉన్నారు. బట్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. ఓకే. అంటే నార్మల్గా స్టార్టింగ్ హెయిర్ హోస్టెస్ నుంచి
ఆల్మోస్ట్ దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ప్యాసింజర్స్కి. దాని నుంచి థియేటర్లో ఫ్యాన్స్తో విజిల్స్ వేయించుకునే వరకు మీ థాట్ అంటే ఏం చెప్తారు? అంటే మీ ఫీలింగ్ కానీ అది ఎప్పుడైనా అనుకున్నారా స్టార్టింగ్లో కానీ ఇలా కానీ? ఓకే I always wanted to become an actor. ఓకే ఎయిర్ హోస్టెస్ అలా జస్ట్ జరిగింది. నాకు ట్రావెలింగ్ కూడా చాలా ఇష్టం కాబట్టి ఐ థాట్ వావ్ ట్రావెలింగ్ ఫ్రీ మే. బట్ నో, ఇట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఓ మై గాడ్, ఆఫ్టర్ డూయింగ్ దట్ మై రెస్పెక్ట్ ఫర్ all the airline crew just increased so much. Of you have to study so much. It's not just what you see, what they do. So I thought after my school, let's do one job. Just like we all will think, no, let's do something on the side. Alla illan kani amma anta so much in my whole life also I didn't study so much. I had to study for that. So much of study, so much of hard work, odd timings, every day different timing. You should have magic power to sleep, because someday you're sleeping at 2 a.m., someday 2 p.m., someday 5 a.m., someday 7. You need superpower. You don't have any schedule. So, but I always wanted to become an actor. But I think I had to go through that process to learn a lot. ఓకే In that 1 year, I learned a lot of patience. ఎయిర్ హోస్టెస్ స్టైల్లో ఈ సినిమాలో డైలాగ్ చెప్పొచ్చు, టీజర్లో చెప్పండి పోనీ. అంటే ఆ స్టైల్లో ఈ సినిమాలో ఉన్న డైలాగ్ ఎలా ఇప్పుడు చెప్పాలి? ఇందాక నేను చేశాను కదా ట్రాన్స్ఫర్ శ్రీమూర్తులు ప్రీ రిలీజ్ లో. పర్లా అంటే ఈ స్టైల్లో చెప్తే ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది, దాంట్లో న్యాచురల్గా ఉంటారు మీరు చూడడానికి. అమ్మా, ఈ స్టైల్లో చెప్పాలా? ఈ డైలాగ్ ఆ స్టైల్లో చెప్పాలా? ఎయిర్ హోస్టెస్ స్టైల్లో చెప్పాలి. అలా ఏం లేదు అలా చేయడానికి. మానవ, మేము నిజంగానే దేవతలు, మానవ అలా అంతే. టీజర్లో అంతే ఉంది కాబట్టి ఐ విల్ ఓన్లీ స్పీక్ దట్ మచ్. ఓకే పోనీ అది కాకపోయినా వేరేది ఏదైనా సినిమాలో అది కాకపోయినా నార్మల్గా ఆ స్లాంగ్. इस विमान में 4 आपातकालीन द्वार है, 2 सामने 2 पीछे, 4 विंग्स के ऊपर. ఓకే అండ్ అంటే నార్మల్గా అల్లరి నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది ఈ సినిమాలో? ఓ అమేజింగ్, హీ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. నేను మూవీస్లో కూడా చూశాను. రీసెంట్గా కొంచెం సీరియస్ థ్రిల్లర్ అలా మూవీ చేశారు. బట్ ఆల్ హిస్ ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్ దట్ దే ఆర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ హిస్ జానర్, హీ ఈస్ బ్యాక్ ఇన్ హిస్ ఫార్మ్. అండ్ I think even those films were great. Okay. This film, I think they're much more excited to see him generating comedy again. Okay. My experience, he's very professional actor. And I think he's little introvert, but shooting time lo action cheppin tarvata he'll just random comedy scenes చేసేస్తారు, cut tarvata malli. ఓకే So I really noticed that, and I learned, okay, maybe I can also do that. It saves your energy for the shot. And చాలా పేషెన్స్ ఉంది. ఏం ఎక్స్ట్రా ఏం చూపించలేదు, ఎవరికి చూపించలేదు. ఓకే సో బికాస్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ కాస్ట్యూమ్ డీలేస్ అవుతుంది కదా. అది యూ కాంట్ బ్లేమ్ ఎనీవన్ బికాస్ కాస్ట్యూమ్స్ అలా. ఎంత టైం పట్టుద్ది మీకు ఆ కాస్ట్యూమ్ కానీ ఆ మేకప్ కానీ? మేకప్ హెయిర్ టైం పడలే, కాస్ట్యూమ్ మెయిన్. సమ్ టైమ్స్ సమ్ స్టిచ్చింగ్ ప్రాబ్లమ్, సమ్ టైమ్స్ సమ్ క్లాత్ ప్రాబ్లమ్, సమ్ టైమ్స్. ఈ మూవీలో అది చూస్తున్నారా, అది వేసుకున్న తర్వాత స్టిచ్ చేస్తారు ఎవ్రీ టైం. ఓకే వేస్ట్ బెల్ట్ మనం తర్వాత వేసుకోలేదు, అది డ్రెస్ వేసుకున్న తర్వాత స్టిచ్ చేస్తారు మీ బాడీలో. ఓకే సో దట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత 10 minutes యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ దెమ్ టు స్టిచ్. ఓకే అండ్ దెన్ కట్ ఓపెన్ ఎవ్రీ టైం. ఓకే అండ్ అది చేతులు అవన్నీ ఉంది కదా, పారాని తర్వాత యూ కాంట్ టచ్ యువర్ సెల్ఫ్. సో మొత్తం షూట్ ఐమ్ లైక్ దిస్, వైట్ అవుట్ఫిట్ టచ్ చేస్తే పాడైపోతుంది. సో ఇవన్నీ ఈ మూవీలో ఆల్ టైమ్ ఐ వాజ్ లైక్ దిస్, అమ్మా కాంట్ టచ్, కాంట్ స్క్రాచ్, కాంట్ టచ్, కాంట్ దోస్ స్ట్రగల్స్. బట్ హీ వాజ్ వెరీ పేషెంట్ విత్ అస్. ఏదైనా ఆన్ స్పాట్లో కూడా సమ్ టైమ్స్ నోజ్ రింగ్ విల్ ఫాల్, సమ్ టైమ్స్ జ్యువెలరీ విల్ ఫాల్, సంథింగ్. బట్ హీ వాజ్ వెరీ పేషెంట్. ఓవరాల్గా ఎన్ని డేస్ షూట్ అయింది మొత్తం మూవీ షూట్? అది నాకు యువర్ క్యారెక్టర్ ఐ థింక్ 15-20 days. 15-20 days. మన సాంగ్ ఉంది, ఇంకా సాంగ్ 2-3 days. ఓకే ఇంకా మెయిన్ సినిమాలో చూడొచ్చు అంటారు? మెయిన్ ఏదైనా సాంగ్ కానీ ఇప్పుడు సాంగ్ ఐ థింక్ టిల్ రిలీజ్. ఓకే ఐ డోంట్ నో వెన్, బట్ ఐ థింక్ ఇన్ 10 days దే షుడ్ రిలీజ్ అ సాంగ్. ఓకే ఆ సాంగ్ చాలా బాగుంటుంది. స్టార్టింగ్ అంటే క్యారెక్టర్స్ చేసుకొని వస్తున్నప్పుడు నాకు పర్టికులర్ ఏంటంటే యాక్షన్ కానీ కామెడీ కానీ ఆర్ మైథలాజికల్ ఆర్ పీరియాడిక్ డ్రామా ఈ టైప్ మూవీస్ కొంతమంది బాగా
సెలెక్ట్ చేసుకుంటారు అంటే వాళ్ళకంటే మీకు పర్టికులర్గా స్టార్టింగ్ అంటే మూవీ ఇండస్ట్రీకి రాకముందు కానీ వచ్చిన తర్వాత ఈ టైప్ మూవీస్ చేసుకొని వెళ్దాం అనుకున్న మూవీస్ అంటే ఏదని చెప్పాలి జోనర్స్ వైజ్? ఐ థింక్ నాకు పీరియాడిక్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఎందుకంటే దే టేక్ యూ టు అనదర్ టైమ్. ఇట్స్ లైక్ లిటరలీ టైమ్లెస్ క్లాసిక్ అండ్ చూడడానికి కూడా బాగుంటుంది బికాస్ దట్ లుక్ ఆర్ దట్ ఫీల్ ఇస్ నాట్ దేర్ ఇన్ రియల్ లైఫ్. చేయడానికి కూడా బాగుంటుంది బికాస్ ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. బట్ ఆ టైప్లో మూవీ చాలా పెద్ద స్కేల్లో చేస్తారు ఎందుకంటే యూ కంటిన్యూటీ ఆర్ లుక్స్ ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్, ఈవెన్ బ్యాక్గ్రౌండ్ ఇస్ క్రియేటెడ్. యూ కాంట్ షూట్ ఇన్ నార్మల్ ఇప్పుడు ఉన్న టైంలో పీరియాడిక్ డ్రామా చేయాలంటే. సో అది చాలా పెద్ద పెద్ద మూవీస్ తీస్తారు. సో ఆ టైప్లో మూవీస్ చేయాలి అని ఉంది. ఓకే, నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఇఫ్ యూ హ్యాడ్ టు 3 movies in your lifetime with only one hero, who would you choose? ఇఫ్ ఐ హ్యావ్ టు 3 movies in your lifetime. యా అల్లు అర్జున్ గారు 3, 5, 10 how whenever I Allu get. Arjun garu. Yes. Okay. What would you give as a surprise gift to the director Chanti గారికి మూవీ సెట్స్ లో ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తే ఏమి ఇస్తారు? నేనా అమ్మా, ఐ విష్ ఐ గెట్ ద పవర్ ఆఫ్ రంభా అండ్ ఐ సే తథాస్తు టు హిమ్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దట్ హీ కెన్ ఎవర్ హ్యావ్. ఓకే, బ్లెస్సింగ్. ఓకే. లాస్ట్ మూవీ యూ వాచ్డ్ ఇన్ థియేటర్స్ ఆర్ ఓటీటీ? లాస్ట్ మూవీ యూ వాచ్డ్ ఇన్ థియేటర్ ఆర్ ఓటీటీ? ఐ థింక్ ఐ వాచ్డ్ సమంత గారు's మా ఇంటి బంగారం. మా ఇంటి బంగారం ఇన్ ఓటీటీ అండ్ థియేటర్. ఐ థింక్ ఓడేసీస్ ఐ వాచ్డ్. ఓకే, ఓడేసీస్ అండ్ అబ్సెషన్. అబ్సెక్షన్. అబ్సెషన్. ఓకే, ఆ టైప్ క్యారెక్టర్ బాగా నచ్చిందా అబ్సెక్షన్? ఓ అబ్బా, నాకు చేయాలి అని ఉంది. ఎవరైనా ప్లీజ్ రాయండి, ఆ క్యారెక్టర్ ఇవ్వండి. ఐ విల్ కిల్ ఇట్, రియల్లీ ఐ విల్ కిల్ ఇట్. ప్రమోషన్కి మేము రావండి. ప్రమోషన్కి మేము రావండి. No, I will kill the character in the movie, not you. ఓకే, అంటే స్టార్టింగ్ మీరు ఆడిషన్ ఇచ్చిన డైలాగ్ ఫస్ట్ మూవీ నిజం చెప్పాలని నేను ఎప్పటి వరకు అంత ఆడిషన్ ఇవ్వలేదు. అదేంటి సల్తి ఏదో చెప్తారు కదా ఆన్ కెమెరా డైరెక్టర్ కానీ ఆడిషనే తీసుకోలేదు. ఆడిషనే తీసుకోలేదు. ఓకే, రంభ గారు అట్లా నడుచుకొని వస్తే తీసేసుకున్నారా? ఇప్పుడు ఆడిషన్ ఎందుకు తీసుకోలేదు, ఇప్పుడు తెలుసు కదా ఐ కెన్ యాక్ట్ అండ్ ఆల్. ఓకే, మేబీ ప్రసన్న వద్రంకి లుక్ టెస్ట్ లాగా చేశారు. ఏసీపీ వైదేహి క్యారెక్టర్. అవును, వైదేహి పేరు తీసుకోలేదు కదా. ఐ వాస్ చెకింగ్ యూ. బట్ దానికి తీసుకున్నారు ఎందుకంటే ఆ క్యారెక్టరే వేరేగా ఉంది. దే వర్ నాట్ షూర్, ఐ వాజ్ నాట్ షూర్ ఇఫ్ ఐ కెన్ డూ. వాట్ డు లుక్ ఎట్ మై ఫేస్, వేర్ నెగటివిటీ, వేర్ హౌ డు ఐ డూ? And I have to be against Suhas Garu. And I saw color photo before that. I already love his performance, love his acting. Malli opposite ga cheyalante abba, that I was very intimidated by him because he's a very natural actor. Okay. And director Garu was like, you have to, that character ki you have to dominate at some points. I was very scared. So I only said, please, before signing, take my audition. సో నేనే చెప్పి ఐ గేవ్ ఆడిషన్ ఆర్ లుక్ టెస్ట్ లాగా, వర్క్ షాప్ లాగా. అంటే చాలామంది నార్మల్గా ఏంటంటే సినిమా అనేసరికి మేకప్ కంపల్సరీ ఉంటుంది ఏ మూవీకైనా సరే, హీరోయిన్కి కానీ హీరోకి కానీ ఎవరికైనా సరే. బట్ మీకు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఏంటంటే అసలు మేకప్పే లేదు, చాలా అస్సలే లేదు. న్యాచురల్గా ఒక ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ ఎట్లా ఉంటారు నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ యాస్టీస్ అట్లాగే ఉన్నారు. బట్ ఏంటంటే ప్రతి మూవీ అట్లా అనుకుంటే జరగదు. మీకు ఎట్లా అనిపించింది అంటే ఆ మూవీ చేస్తున్నప్పుడు కానీ అసలు మేకప్ లేకుండా? నాకు ఒక్కటే, ఆ మూవీ మేకప్ హెయిర్ 20 minutes అయింది, ఈ మూవీ మేకప్ 2 hours అయింది. నాకు అదే డిఫరెన్స్, ఇంకేం లేదు. ఐ లైక్ టు డూ దట్ ఆల్సో, ఐ లైక్ టు డూ హియర్ దిస్ ఆల్సో. ఈ క్యారెక్టర్కి ఇది కావాలి, ఆ క్యారెక్టర్కి ఇంకా చేస్తే ఇట్ విల్ బి డిస్ట్రాక్టివ్, యూ విల్ గెట్ డిస్ట్రాక్టెడ్. ఆ క్యారెక్టర్ హోమ్లీగా ఉంది, ఇప్పుడు హౌస్ వైఫ్ ఉంది, అంత రూటెడ్ స్టోరీలో సడన్గా మేకప్ వేసుకొని వస్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు మీ టు వాచ్. అండ్ ఐ am comfortable because whatever the director wants, I am ready to do. I don't want to add anything. క్లోత్స్ కూడా చూస్తే చాలా సింపుల్, బ్లౌజ్కి సాడీకి మ్యాచ్ లేదు, కలర్కి మ్యాచ్ లేదు, అంత డీటెయిల్గా ప్లాన్ చేశారంటే వై షుడ్ ఐ యాడ్ సమ్ ఎక్స్ట్రా డ్రామా ఇన్ దిస్? Usually I don't prefer doing a lot of makeup and all. In this we did not lot, but we did little bit. Okay. But I like both. Some days
మీరు ఒక ఆల్మోస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ ఏమో క్రికెట్ స్టేడియంలో బాగా వైరల్ అయ్యారు. యా ఎస్. అండ్ రీసెంట్గా ఏమో సాంగ్ది ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు బాగా ఎక్కడ చూసినా సరే ఆ సాంగ్దే మీ వీడియో వస్తుంది డ్యాన్స్. ఎట్లా అనిపిస్తుంది అంటే గ్రేట్, అమేజింగ్, ద బెస్ట్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్ టు బి అ మీమ్. అమేజింగ్, గుడ్ ఫీలింగ్. ఓకే, మీకు వచ్చిన అంటే ఇన్స్టాగ్రామ్ అయినా సరే విచిత్రమైన ఏదైనా డిఫరెంట్ డిఎం మీకు వచ్చిన మెసేజ్ అంటే ఏదని చెప్తారు? ఒక విచిత్రమైన మెసేజ్. డిఎం మెసేజ్ కాదు, బట్ ఐ థింక్ సంథింగ్ was very too far. It went from a fan to someone who got obsessed with me, and it reached till police station, and it's still not stopping. That is something very, very weird, and it should not happen. And I also want to give that message that some people have the disorder of getting obsessed with celebrities online to unnatural level. Natural is fine, like you like someone and you follow, you comment, you or you abuse, it's okay, or you say bad things, or you call me, anything is fine. But coming physically somewhere is not fine. It's not normal. So, and this happened so early with me in my life. It's too much. I have trauma with that thing, because that person, I don't know if he watches this, he'll go more obsessed that he's talking about me. But I want to tell that some people really, in their brain, they really think that we are talking. ఓకే. We never replied. I don't know who this person is, and it is a medical disorder. I spoke to the doctor also, He said it is a medical disorder, that some people have the disorder of getting obsessed with celebrities, and whatever I post on my Instagram, they think it is for them, and they really feel that it is for them. Any quotations, any captions, any repost, we have repost option kada, they think it is for them. Okay, and we don't even know them. While thinking, he made some story in his mind that I'm his girlfriend, I'm his wife, I'm his something. He genuinely made that we will get married, and whatever I'm doing is all for him. So much of obsession that I went to Mumbai, and he reached Mumbai. He's from Chennai. He came to my cafe outside. He met my brother and he said, we love each other, who are you to stop? And before that, I didn't even know him. Never replied, never saw messages, nothing. And my Instagram also, sometimes my brother handles, sometimes my agency handles. Anything I'm posting, he's thinking it's for him. Any song also, it's for him. He reached my cafe and he had a fight with my brother that we love each other, who are you to stop? He wrote, Rashi, happy birthday, 5-6 pages. Yeah, 6 pages, like a mad person. My brother gave warning that time nicely. Second time, he came to Mumbai. Third time, he came to Hyderabad. When fourth time, he came again to Hyderabad, my brother took him to police station. Police, whatever treatment they gave. Whatever treatment my brother can give as a brother, he gave. He returned. He started again. This is so unsafe. Like, you should not go. Even if you know they are somewhere, you should not go like that. And he's not a fan. He thinks that there is something between us. So unnatural, and he needs help from doctor. I'm like, please, mindful. I think so. Okay. I never replied. I never spoke. Till the time I didn't see him from front, I don't even know who that person is. Okay. I thought someone came to take picture. And he said, I don't want a picture. Can you imagine? Trauma this guy gave me, man. My brother felt so. My brother said, you need start keeping a bodyguard with you. You don't know what this person will do. I'm like, in this stage, I don't think I need bodyguard everywhere. He's like, no, it's not about stage or being an actor. It's very natural. One guy who's just mad. So this is very bad. I think I just want to say, no one should do this. You're a fan, be online fan. Physically come, take a picture and go. Don't make someone feel so uncomfortable, and I'm scared to sit in my own place outdoors, because I don't know from where, who will come. I should not feel like that, kada. Yes. Very bad experience this is. ఓకే. అంటే సీనియర్ యాక్టర్స్తో చేస్తుంటున్నారు, సీనియర్ హీరోస్తో మూవీస్. అంటే నార్మల్గా ఇలా యాక్టర్స్తో చేస్తూ ఉండగా సీనియర్ హీరోస్ కానీ యంగ్ హీరోస్ మూవీస్ ఏమైనా మిస్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా? Not really. The next film I'm gonna do is with a young hero. ఓకే. Yeah, so didn't affect any way. But
I don't know what people are expecting. I think time is changing little bit. It's how you look and how you perform matters. Hi, this is Rasi, 7 years for what? Hi. Hi, this is Rasi, 7 years for what? And trip places, bridges, and restaurant foods, and That is my personal travel vlog. but content is good. It is not personal actually. Okay. It's a Lufthansa. It's a Lufthansa brand trip actually. It was Okay. completely sponsored by Lufthansa and Germany Tourism and Washington DC Tourism. Okay. So of course I have to give them content, right? 7 years for what? They had some rules. 7 years of some bad life or something. ఓకే Bad love life or something. ఏ ప్లేసెస్ బాగా అంటే విజిట్ చేస్తారు అంటే ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్రెండ్స్ కూడా వన్ ఆఫ్ ది సెలబ్రిటీస్ కొంతమంది దాంట్లో ఉన్నారు యాక్టర్స్ హీరోయిన్స్ యాక్ట్రెస్ అండ్ ఎక్కువ ప్లేసెస్ అంటే ఏమేమి వెళ్తారు You know what? హైదరాబాద్ లో ఉన్న peaceful గా ఉన్నప్పుడు. ఎక్కువ ప్లేసెస్ వెళ్ళాలంటే గోవా. హైదరాబాద్ లో గోవా ఇస్ ద ఓన్లీ ప్లేస్ బికాస్ యూ హ్యావ్ వన్ ఫ్లైట్ టు రీచ్. ఓకే Okay, and because we don't get enough break to travel for a long time, Goa क्या है, one hour flight you can go and come back. ఓకే ఇప్పుడు నాకు నార్త్ జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు హిమాచల్ వెళ్ళాలంటే ఇష్టం, బట్ అక్కడ రీచ్ అవ్వడానికి హైదరాబాద్ నుంచి చాలా కష్టమే. యూ టేక్ 2.5 hours ఆఫ్ ఫ్లైట్ టు ఢిల్లీ, ఢిల్లీ తర్వాత 3 hours ఆఫ్ రోడ్ ట్రిప్, లేకపోతే అక్కడ ఫ్లైట్ డైరెక్ట్ గా ఉండదు. ఫ్లైట్ అదే మళ్ళీ రోడ్ ట్రిప్ ఉంటుంది. ఐ Okay. గెట్ ప్యూకిష్, ఐ డోంట్ లైక్ రోడ్ ట్రావెల్ మచ్. ఐ హ్యావ్ దట్ ప్రాబ్లమ్. అండ్ అక్కడ మౌంటైన్స్ కదా, ఇలా 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 ఉంటాయి రోడ్. ఐ నో ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఫాల్ సిక్. సో నాకు ఏం ఆప్షన్స్ లేకుండా గోవా ఆర్ ముంబై వెళ్తాను. ఓకే మామూలుగా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ముంబైలో. బట్ ఈ జర్మనీ ట్రిప్ లో ఆనంది వచ్చింది. ఆనంది ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. కాయల్ ఆనంది, షీఈ్ Yes, an yes. actress. She's a very good friend of mine. ఓకే So we both had a lot of fun in the trip. ఏదైనా అంటే నార్మల్గా ట్రిప్లో ఏదైనా ఇన్సిడెంట్ కానీ ఏదైనా మెమరీ కానీ ఏదైనా ఉందా Incident ఏం భయపడిందా? అవ్వలే. You know why? Because we are always in a safe place. ఓకే బ్రాండ్ ట్రిప్ కదా, 2-3 people ఉంటారు ఖచ్చితంగా ఆల్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫుడ్, ప్లేస్, కార్, క్యాబ్, హోటల్స్, activities, entry, anywhere you want to go, passes. We are so protected that touch wood em avale. Personal trip lo I usually go with my brother only. ఓకే He's bigger than me. He takes care of everything. So ఇప్పటి వరకు అలా ఛాన్స్ రాలేదు that I want to learn and explore. వస్తే maybe I'll have some memory. ఓకే ఏ మూవీ యూ కెన్ వాచ్ 100 times? A movie I can watch 100 times. Oh my god. Old films, I think. Some 2-3 old films. Like Krishna Cottage was a film. I don't know if you know or not. Little horror and love horror kind of movie that was. ఓకే I can watch it 100 times. లిప్ సింక్ ఆర్ లైవ్ వాయిస్ యాక్టింగ్? Lip sync or? లైవ్ వాయిస్ యాక్టింగ్. Of course, acting is live voice. Lip sync is not acting. ఓకే Lip ఇన్స్టాగ్రామ్ sync is TikTok. టిక్టాక్. ఓకే ఇన్స్టాగ్రామ్ ఆర్ నెట్ఫ్లిక్స్? I spend more time on Netflix to watch. ఓకే Insta I post and I'm out. బీచ్ డేట్ ఆర్ లాంగ్ డ్రైవ్? No drive, Abba. No car, no drive. Beach, street, walk, anything is fine. No car, please. Car is for me only to reach place. I don't enjoy cars. ఓకే ఇఫ్ యూ గెట్ ఏ సూపర్ పవర్ ఫర్ ఏ డే వాట్ వుడ్ యూ డూ? For a day, I'll say Tatastru to this film should have like the biggest hit ఓకే in my entire career and everyone's career. ఓకే అబౌట్ టాలీవుడ్ వన్ వర్డ్ అబౌట్ టాలీవుడ్ ఫ్యాన్స్. Tollywood fans, the best fans in entire world. ఓకే The most supportive and more craze. The best fans. Fan wise, Tollywood, no one can beat. ఓకే 3 emojis that describe you best. My favorite emoji. Yeah. ఓకే Eyes closed and like that. And that heart eyes like wow. And this. This is like if I'm angry, if I said okay, if I'm happy, ఓకే this is 3 my favorite. నేను 3 నేమ్స్ ఇస్తాను, వాళ్ళకి ఏ ఎమోజీ ఇస్తారని చెప్పండి ఈ మూవీలో. అల్లరి నరేష్ గారు. ఓకే రిపీట్ ఆల్సో. No, this is different. This is that open eyes. ఓకే Heart eyes is different. This is ఓకే వెన్నెల కిషోర్ గారు.
ఫన్ దట్ యూ క్రై వైల్ లాఫింగ్ కదా, టీయర్ వస్తుంది లాఫింగ్ లాఫింగ్. ఒక ఎమోజీ ఉంది ఫేమస్. ఓకే. అండ్ నరేష్ గారు? నరేష్ గారికి ఇచ్చాను కదా, ఫాదర్ గారు, పెద్ద నరేష్ గారికి. ఓకే. మళ్ళీ రిపీట్. ఓకే. అండ్ ఫైనల్గా మూవీ గురించి ఆడియన్స్కి హెయిర్ హోస్ట్ స్టైల్లో మూవీ, ఎయిర్ హోస్ట్ స్టైల్లో నేను చెప్పను, నేను రంభాలాగా చెప్తాను. కొంచెం అది వర్కౌట్ అవుద్ది. అవును కాదు, రంభా ఓకే, రంభా స్టైల్లో రంభా స్టైల్లో కూడా డిఫరెంట్ తెలుగు రావాలి, నాకు అంత తెలుగు రాదు. ఓకే. బట్ మానవ మానవ ఫ్లో బ్రేక్ చేస్తున్నారు మీరు. ఓకే ఓకే చేయండి. మానవ, మేం రంభా, నాతో పాటు ఊర్వశి, మెనక 4th సెప్టెంబర్ థియేటర్స్లోకి వస్తున్నాము. మీరు చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను తథాస్తు చెప్పాను, రండి. మీకు ఖచ్చితంగా వస్తాం రమ్మగారు మీకోసం అయితే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.